ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాళింగమర్ధన కృష్ణుడిగా శ్రీ పద్మావతి దేవి అద్భుత కటాక్షం. తిరుచానూరు క్షేత్రంలో అలమేలు మంగమ్మకు సర్వభూపాల వాహనం. నేటి రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారికి గరుడ వాహన సేవ. తిరుచానూరు పసుపు శ్రీవారి అలంకార పాదాల ఊరేగింపు. శ్రీ పద్మావతి దేవి వాహన సేవలలో విశిష్ట భక్తి కైంకర్యం. తిరుచానూరులో వాహన బేరర్లుగా శ్రీరంగం శ్రీ వైష్ణవులు. ప్రత్యేక కథనం. ఉత్సవకాంతుల్లో శోభిల్లుతున్న ఆలయాలు, దీపకాంతుల్లో ప్రకాశించిన హరిహరుల క్షేత్రాలు. కాళింగమర్ధన కృష్ణుడిగా సర్వభూపాల వాహనంపై శ్రీ పద్మావతి దేవి అద్భుత దర్శనం భక్త కోటిని తరింపచేసింది. తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. స్వతంత్ర లక్ష్మి వీరలక్ష్మిగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశగా తిరుచానూరులో కొలువైన హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమోక్తంగా కొనసాగుతున్న ఈ ఉత్సవాలలో 6వ రోజైన మంగళవారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు కాళింగమర్ధన కృష్ణుడి అలంకరణలో సర్వభూపాల వాహనంపై వెంచేసి మాడవీధుల్లో విహరించారు. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ. చేది విటీలు పూని, బంగారు చేది విటీలు పూని, శృంగారవతులు వేవేలో రాగా. బంగారు చేది విటీలు పూని, శృంగారవతులు వేవేలో రాగా. రంగైన విల్జామరలు వీవా, రంగైన విల్జామరలు వీవా. మాంగల్యలీల సొంపగు జవరాలు, మాంగల్యలీల సొంపగు జవరాలు. వచ్చెను అలమేలు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీవారి అలంకార పాదాల ఊరేగింపు వైభవపేతంగా సాగింది. పసుపు మండపం నుండి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వరకు జరిగిన ఊరేగింపు కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, ఆగమ పండితులు, అర్చకులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. కళలకు కాణాచిగా, ఆలయాలకు ఆలవాలంగా విరాజిల్లుతున్న తిరుచానూరు దివ్యక్షేత్రం శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవ శోభతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా
ఈ రోజు రాత్రి అమ్మవారికి గరుడ వాహన సేవను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుండి తీసుకువచ్చిన శ్రీవారి అలంకార పాదాలను తిరుచానూరులో ఘనంగా ఊరేగించారు. ముందుగా పసుపు మండపంలో అలంకార పాదాలను పల్లకిపై వెంచేపు చేసి పూజలు నిర్వహించారు. టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, పాంచరాత్ర ఆగమ పండితులు, అర్చకులు విశేష హారతులను సమర్పించారు. ఆపై మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, నృత్య ప్రదర్శనల నడుమ వైభవంగా ఆలయ మాడవీధుల గుండా అమ్మవారి సన్నిధికి గరుడ పాదాలను చేర్చారు. ఈ రోజు రాత్రి నిర్వహించే గరుడ వాహన సేవలో అమ్మవారికి శ్రీవారి గరుడ పాదాలను అలంకరించనున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రధాన ఘట్టమైన గజవాహన సేవ సోమవారం రాత్రి వైభవపేతంగా జరిగింది. వాహన సేవలో టీటీడీ ఈవో జె శ్యామలరావు మాడవీధిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులతో మమేకమయ్యారు. హారతులు ఇవ్వడానికి విచ్చేసిన భక్తులకు ఆయా హారతి పాయింట్ల వద్ద చక్కగా అమ్మవారి వాహన సేవ దర్శనమయ్యేలా చర్యలు తీసుకున్నారు. మాడవీధుల్లో అమ్మవారి గజవాహన సేవ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఈవో శ్యామలరావు ప్రత్యేకంగా మాట్లాడారు. టీటీడీ కల్పించిన సౌకర్యాలపై భక్తులు ఈ సందర్భంగా సంతృప్తిని వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా పుత్తూరులోని కామాక్షి సమేత శ్రీ సదాశివేశ్వర స్వామివారి ఆలయంలో దీపోత్సవ కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో తమిళ సంప్రదాయ అనుసారం కార్తీక మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కామాక్షి సమేత శ్రీ సదాశివేశ్వరుల ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం భక్తులు భక్తి ప్రపత్తులతో దీపాలను వెలిగించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై వెంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. ఆలయ ప్రాంగణంలో మార్గశిర మాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ మూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి సహస్ర దీపాలంకార మండపంలో ఊయలపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు 1000 దీపాల వెలుగుల్లో స్వామివారికి సకల ఉపచారాదులతో సంప్రదాయ శోభితంగా ఊంజల సేవ నిర్వహించారు. దేవాలయ సందర్శనం, దైవారాధన హిందూ సంస్కృతిలో భాగం. సనాతన సంప్రదాయాలకు పూర్వీకులు అగ్రతాంబూలం ఇచ్చారు. వివిధ ఆలయాలలో నిర్వహించే ఉత్సవాలు, ఊరేగింపులు, ఇతర కైంకర్యాలలో పాలు పంచుకోవడం ద్వారా వసుదైక కుటుంబం అనే లోకోక్తికి బాటలు వేశారు మన పెద్దలు. ఈ క్రమంలోనే తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి కార్తీక బ్రహ్మోత్సవాలలో అమ్మవారి వాహన సేవలలో పాలు పంచుకుంటున్నారు శ్రీరంగం నుండి విచ్చేసిన శ్రీ వైష్ణవులు. తిరుమల శ్రీవారి దేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతీ దేవి శ్రీ మహాలక్ష్మి అంశగా అమ్మవారు ఈ భువిలో కొలువై భక్తులను కటాక్షిస్తున్నారు. స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా అనుగ్రహించే అలమేలు మంగమ్మ సన్నిధిలో నిత్య పూజలు, కైంకర్యాలు, ఉత్సవాలు, ఊరేగింపులను తిరుమల తిరుపతి దేవస్థానం పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. అమ్మవారికి నవనవోన్మేషంగా జరిగే కార్తీక బ్రహ్మోత్సవాలలో అమ్మవారి వాహనాలు మోసే శ్రీ వైష్ణవుల భక్తి తత్పరత అందరికీ మార్గదర్శకంగా నిలుస్తోంది. పద్మావతి పాహి అలమేల్ మంగ, పద్మనాభ ప్రియ అలమేల్ మంగ, పద్మోద్భవ పాహి అలమేల్ మంగ, పద్మాలయ పాహి అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. అటు తిరుమలలో గాని, ఇటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో గాని వాహనాలు మోసేందుకు ప్రత్యేకంగా వాహన బేరర్లు ఉన్నారు. అయితే
తిరుచానూరులో జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో మాత్రం గత 3 దశాబ్దాలుగా శ్రీరంగం నుండి వచ్చిన శ్రీ వైష్ణవులే అమ్మవారి వాహనాలను మోయడం సంప్రదాయంగా వస్తోంది. వీరిలో అందరూ దేవాలయాలలో విధులు నిర్వహించేవారు కారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాలలో పనిచేసేవారు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, రిటైర్ అయినవారు, విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇలా అన్ని రంగాలకు చెందినవారు ఉంటారు. సౌభాగ్యదాయిని అలమేల్ మంగ సరసిజ నయన అలమేల్ మంగ సర్వజ్ఞ శక్తివే అలమేల్ మంగ సర్వం సహా పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. ముఖ్యంగా విద్యార్థులు వారి వారి భవిష్యత్తు బాగుండాలి, చక్కగా స్థిరపడాలి అనే కాంక్షతో అమ్మవారి సేవకు తరలివస్తారు. ఇంకా వివాహం కావాల్సిన వారు, సంతానం కోసం వేచి చూసేవారు ఇలా అనేక కోరికలను కలిగిన వారు అమ్మకు సేవ చేసి తమ తమ మనోభీష్టాలను సఫలం చేసుకుంటున్నారు. ఇంకా విశేషంగా చెప్పాల్సిన అంశం, అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలో తిరుపతి పరిసరాలలో తప్పకుండా వర్షాలు కురిసే విధంగా వాతావరణ పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా వీరంతా ఎంతో శ్రద్ధగా, నిబద్ధతతో, ఉత్సాహంతో అమ్మపై అచంచల భక్తితో ఈ సేవలో మమేకమవ్వడం నిజంగా అందరికీ ఆదర్శనీయం, ఆచరణీయం. ఉదయం సాయంత్రం జరిగే వాహన సేవల్లో శ్రీ వైష్ణవులే భక్తి శ్రద్ధలతో వాహనాలను మోస్తూ శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో పునీతులవుతున్నారు. సంప్రదాయ వేషధారణలతో, నుదుటిన తిరునామాలతో అమ్మవారి వాహన సేవలో పాల్గొంటున్న వీరిని వీక్షించిన భక్తుల మదిలో కూడా భక్తిభావం అప్రయత్నంగా ఉప్పొంగుతుంది. శారీరకంగా కొంత కష్టసాధ్యమైన సకల భువన చక్రవర్తి తిరుమల శ్రీవారి ఇష్టసఖి లోకపావని శ్రీ పద్మావతీదేవి సేవకు, అందులోనూ బ్రహ్మోత్సవాల సమయంలో జరిగే వాహన సేవలలో పాల్గొనడం తమ జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తున్నారు ఈ 53 మంది శ్రీ వైష్ణవులు. ఓం నమో వెంకటేశాయ. శ్రీరంగం నుంచి 50 మంది వచ్చి ఈ అమ్మవారు మోసేదికి దేవస్థానం ఏర్పాటు చేస్తారు. వాళ్ళందరూ సలహా ఇచ్చి మాకు బాగా చేస్తారు కైంకర్యం. వీళ్ళు శ్రద్ధగా చేస్తారు. ఈ కైంకర్యం చేసే వాళ్ళకి అందరికీ బాగా జరుగుతుంది. అన్ని ఉద్యోగం జరుగుతుంది, పెళ్లి కావాలని పెళ్లి అవుతుంది. ఏమీ ఇది లేకుండా అందరూ సంతోషంగా ఉంటారు. మాకు అందరూ అరేంజ్ చేసి ఇస్తారు దేవస్థానం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 6వ తేదీ జరిగే పంచమి తీర్థం వేడుకలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. సోమవారం రాత్రి అమ్మవారికి నిర్వహించిన గజవాహన సేవలో పాల్గొన్న ఎస్పీ సుబ్బరాయుడు ఈ సందర్భంగా ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. భక్తులందరూ సంతృప్తికరంగా పంచమి తీర్థం వేడుకల్లో పాల్గొనేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. 6వ తారీఖు జరగబోయే అమ్మవారి బ్రహ్మోత్సవంలో భాగంగా చివరి రోజు పంచమి తీర్థంలో
ముఖ్యంగా అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వచ్చే భక్తులందరికీ కూడా మనవి, పోలీసు వారు, విజిలెన్స్ వారు, టీటీడీ వారు ఒక కోఆర్డినేషన్తో ఏర్పాటు చేసిన బందోబస్తు విధానాల్లో భాగంగా అన్ని పద్ధతులు పాటించాలి. పార్కింగ్ ఖచ్చితంగా వచ్చిన వెహికల్స్ మీకు కేటాయించిన ప్లేసెస్లో పార్క్ చేసి హోల్డింగ్ పాయింట్స్ దగ్గర మీరు వెయిట్ చేసి తప్పకుండా వచ్చిన భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ చక్రస్నానం చేసే అవకాశాన్ని ఖచ్చితంగా అందరికీ కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీసు వారికి సహకరించి భక్తులందరూ కూడా మీకు కేటాయించిన ప్లేసెస్ నుండి క్యూ లైన్లలో వచ్చి ఇతర భక్తులకు లేదా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా పోలిపాడ్యమి ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అప్పన్న సన్నిధిలోని ఆలయ పుష్కరిణి వద్ద దీపోత్సవం వేడుకగా జరిగింది. భక్తులు తెల్లవారుజామునే పుష్కరిణి వద్దకు చేరుకొని అరటి దొప్పలలో దీపాలను వెలిగించి పుష్కరిణిలో వదిలారు. అనంతరం భక్తిగా సాలగ్రామ దానాలు, దీపదానాలను నిర్వహించి అప్పన్న దర్శనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్లోని సీతారామాలయంలో లక్ష దీపోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా పుష్పాలంకరణలో కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు సామూహికంగా ఆలయ ప్రాంగణంలో లక్ష దీపోత్సవాన్ని నిర్వహించారు. దీపకాంతుల్లో సీతారామచంద్ర స్వామి వైభవ దర్శనం భక్తులను మంత్రముగ్ధులు చేసింది. నెల్లూరు జిల్లా కొడవలూరులోని శ్రీ కామాక్షి సమేత నాగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు మంగళకరంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. రమణీయ అలంకరణలో కామాక్షి నాగేశ్వరుల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా వేదికపై ఆశీనులు చేసిన అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించి పరవశించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి. విశాఖపట్టణంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయం దీపకాంతుల్లో కనువిందుగా దర్శనమిచ్చింది. ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసం ముగింపు, మార్గశిర మాసం ఆరంభాన్ని పురస్కరించుకుని దీపోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు తెల్లవారుజామునే ఆలయంలోని కోనేరులో కార్తీక దీపాలను విడిచి పరమేశ్వరుడి ఆరాధనలో పాల్గొన్నారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. కడప నగరం ప్రకాష్ నగర్లో కొలువైన శ్రీ అమరేశ్వర స్వామివారి దేవాలయంలో ఏకరుద్రాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. పవిత్ర మార్గశిర మాసం ప్రారంభం సందర్భంగా అర్చకులు శ్రీ అమరేశ్వరునికి పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నాగాభరణ ధారణ జరిపి గంధము, భస్మము, కుంకుమ, పుష్పాలతో స్వామివారికి అలంకరణ చేశారు. లింగాష్టకాల సహితంగా అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులను సమర్పించారు. నెల్లూరు మూలాపేటలోని శంకరమఠంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ మహామృత్యుంజయ అమృత పాశుపత రుద్ర హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమావాస్య సందర్భంగా అర్చకులు తొలుత కామాక్షి సమేత చంద్రమౌళీశ్వరునికి పూజలు జరిపారు.
అనంతరం హోమగుండాన్ని ఏర్పాటు చేసి శ్రీ మహామృత్యుంజయ అమృత పాశుపత రుద్ర హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామివారి ఆలయంలో పోలిపాడ్యమి పూజలు వేడుకగా జరిగాయి. అర్చకులు శ్రీ కుకుటేశ్వర స్వామివారికి పంచామృతాలతో నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు తన్మయులై వీక్షించారు. అనంతరం భక్తులు అరటి దొప్పలలో దీపాలను వెలిగించి పాదగయ పుష్కరిణిలో వదిలారు. అదేవిధంగా కోనసీమ జిల్లా అమలాపురంలోని పురాతన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. కార్తీక మాసం ముగింపు సందర్భంగా అర్చకులు పలు విశేష పూజలు జరిపారు. పంచామృతాలతో చంద్రమౌళీశ్వరునికి అభిషేకం జరిపారు. ఆపై స్వామివారికి లక్షపత్రి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఉపాలయంలో నెలవైన అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి హారతులు సమర్పించారు. ఆ తర్వాత ఆలయం ముందు దీపోత్సవాన్ని కమనీయంగా జరిపారు. కార్తీక దీపకాంతులతో కృష్ణానది తీరం కాంతులీనింది. పవిత్ర కార్తీక మాసం ముగిసిన సందర్భంగా భక్తులు అశేషంగా పావన కృష్ణానది తీరం వద్దకు తరలివచ్చారు. విజయవాడలోని బెజవాడ దుర్గమ్మ పాదాల చెంత ఉన్న దుర్గాఘాట్, నాగాయలంక, శ్రీరామపాద క్షేత్రం, పుష్కర ఘాట్ వద్ద భక్తులు ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. శివలింగానికి స్వయంగా భక్తులు అభిషేకాలను జరుపుకున్నారు. అరటి దొన్నెల్లో దీపాలను వెలిగించి కృష్ణానదిలో వదిలారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ చింతల చెరువు కట్టపై నెలవైన శ్రీ ఆత్మలింగేశ్వర స్వామివారి ఆలయంలో కలశ పూజలు వేడుకగా జరిగాయి. 1008 కలశాలలో పవిత్ర గోదావరి జలాలను నింపి అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠ చేశారు. ఆపై గణపతి పూజ, పుణ్యాహ వాచనం జరిపి కలశ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. చిత్తూరు జిల్లా మన్నారు నాయనపల్లి వద్ద నెలవైన శ్రీ నిర్వాణ నారాయణ స్వామివారి ఆలయంలో మృత్యుంజయ హోమం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని స్ఫటిక శివలింగం వద్ద అర్చకులు శ్రీ మృత్యుంజయ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. స్వామివారికి ఆరాధనలు జరిపి హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.